హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇందాక డిస్కస్ చేసిన టాపిక్లో టూ థింగ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ రిలేటెడ్ టు ద టెంపుల్స్, అంటే మూసీ రివర్ అటు ఆర్ ఇట్ సైడ్ ఉండే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలంగాణ గవర్నమెంట్ చేసే పనుల గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ సెకండ్ టాపిక్ అందులో ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఈ కేసులో నేను డిస్కస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా మనం ఒక సొసైటీలో ఉన్నాము. బీయింగ్ హిందూస్, ఒక టెంపుల్ని పడగొట్టడము ఎనీ నేమ్, అది ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంటే హైడ్రా రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే ఒక టెంపుల్ని కులగొడుతున్నారు, డెమాలిష్ చేస్తున్నారు అని అంటే, విగ్రహాలని ఇవన్నీ ధ్వంసం చేస్తున్నారు అని అంటే మనకు ఒక చిన్న పెయిన్ ఉంది. హిందూస్ కాబట్టి బేసికలీ వీ గెట్ లిటిల్ పెయిన్ అనమాట. లైక్ ఎందుకు హిందూ టెంపుల్స్ మీదే జరుగుతుంది ఇదంతా అని చెప్పేసి ఒక బాధ అనిపిస్తుంది మనకి. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో లీడర్స్ బేసికల్లీ హిందూస్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు దీనికి అనేది మై క్వశ్చన్. ఎందుకంటే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ స్టెప్ తీసుకుంటే, అంటే నేనైతే ఎవరిని ఏ లీడర్ని చూడలేదు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం కానీ, లైక్ వాళ్ళ థాట్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఎందుకు ఇలా చేస్తున్నారు, వద్దు ఐ మీన్ హిందూ టెంపుల్స్ని ఇలా చేయకండి అని చెప్పేసి మాట్లాడడం కానీ. సో ఐ హ్యావ్ ఎవర్ సీన్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లీడర్స్ యాక్చువల్లీ who are basically Hindus. So please raise your voice against this అండి. ఎందుకంటే మీరు లీడర్స్ అయ్యుండి మీరు వాయిస్ రేస్ చేస్తే యువర్ వాయిస్ ఈజ్ ఈక్వల్ టు 100 మెంబర్స్ ఆఫ్ ద నార్మల్ సిటిజన్స్ అనమాట. సో ఈ విషయంలో అయితే నేను చెప్పాలనుకున్నది, మీరు కూడా హిందూసే కాబట్టి బేసికలీ మీకు ఆ పెయిన్ ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ల్యాకింగ్ బిహైండ్. బట్ ప్లీజ్ రెస్పాండ్ అండ్ హిందూస్ ప్లీజ్ యునైట్. జై శ్రీరామ్.